స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సౌత్ స్పెయిన్లోని అడాముజ్ వద్ద పట్టాలు తప్పిన హై స్పీడ్ రైలు మరో రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై ప్రధాని పెడ్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సౌత్ స్పెయిన్లోని అడాముజ్ వద్ద పట్టాలు తప్పిన హై స్పీడ్ రైలు మరో రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్స్కు తరలించారు. ఈ ఘటనపై ప్రధాని పెడ్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దక్షిణ అమెరికాలోని చిలీలో కార్చిచ్లు కలకలం సృష్టిస్తున్నాయి. సౌత్ చిలీలో దావానలం దాటికి 28 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. భారీగా మంటలు చెలరేగి 50,000 మందికి పైగా నిరాశ్రయులవుతున్నారు. ఇక కార్చిచ్చు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి నేషనల్ సర్వీస్ ఫర్ డిజాస్టర్ ప్రివెన్షన్ అండ్ రెస్పాన్స్ టీమ్స్. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే భయానక పరిస్థితులతో చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ బయోబియా నుబుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.